జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 అక్టోబర్ నెలలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. ఇప్పుడు ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ 2024 అక్టోబర్ నెలలో అక్టోబర్ నెల 17 వరకు కూడా రవిగ్రహం అనుకూలత వల్ల అధికారుల అండదండలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, తండ్రి గారి నుంచి రావాల్సినటువంటి ఆదాయం, ఇతరత్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అక్టోబర్ నెల 20 వరకు కూడా కుజగ్రహ లాభం వల్ల, కుజగ్రహ అనుకూలత వల్ల భూవాహన లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ, రుణ సదుపాయం కానీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ మాసంలో బుధగ్రహ అనుకూలత వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి స్వాలంబన, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూల వాతావరణం కూడా వీరికి కనిపిస్తుంది. శుక్ర భగవానుడి అనుగ్రహం వల్ల సృజన సహకారం, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, ఆకస్మిక ఆదాయానికి, శుభవార్తలకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే రుణ, రోగ, శత్రు విముక్తిని కలిగించేటువంటి ఈ కేతువు యొక్క అనుకూలత కూడా వీరికి ఎంతగానో ఈ మాసంలో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే శని రాహువుల యొక్క ప్రతికూలత వల్ల శ్రమ, అలసట, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక భారం, అలాగే దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు కూడా వీరిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ మాసంలో కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి. మరి ఈ ఇబ్బందికరంగా ఉన్నటువంటి శని రాహువుల యొక్క గమనం ఏదైతే వీరికి ప్రతికూలంగా ఉందో, ఈ వీటి యొక్క సంచారానికి అనుగుణంగా పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా నిత్యం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ, సింధూరు పూజ కానీ నిర్వర్తించడం, సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోవడం, అలాగే కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి అక్టోబర్ 17 తరువాత ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి కానీ, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుకోవడం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే అక్టోబర్ 20 తర్వాత భూములు కొనుగోలు వల్ల కానీ, వాహనాలు కొనుగోలు వల్ల కానీ రావాల్సిన ఆదాయం చేతికి అందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే రాహువు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారికి విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన సంస్థలు ప్రారంభించడానికి కానీ, ఉన్న సంస్థలను విస్తరింపజేసుకోవడానికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే వీరి మాటల వల్ల, అనగా కుజగ్రహం కొంతకాలం వీరికి ద్వితీయ స్థానంలో ఉన్నందున వీరి మాటల వల్ల ఏమన్నా అపార్థాలు కానీ, లేకపోతే అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలకు కానీ, కలహాలకు కానీ వాతావరణం కనిపిస్తుంది. ఆత్మీయుల నుంచి ఒక రకమైన ఎడబాటు కానీ, లేక ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు కానీ, ఆ నిరాశను ఎదుర్కోవాల్సిన వాతావరణం కానీ కూడా ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. నిత్యం గణపతి ఆరాధన చేస్తూ శివపార్వతులను దర్శించుకోవడం, అలాగే గోసేవ చేయడం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ వృషభ రాశి వారు 2024 అక్టోబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. 2024 అక్టోబర్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి అక్టోబర్ మొదటి వారంలో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, అనుకూలతను వీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. సృజన సహకారం వల్ల, ఆత్మీయుల కలయిక వల్ల కూడా సంతోషకర వాతావరణాన్ని ఈ నెలంతా కూడా వీరు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా, లాభదాయకంగా ఉంటాయి. అలాగే సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం, గురువు బలం పెరగడం వల్ల, అనగా గురువు యొక్క వక్ర దృష్టి వల్ల వీరికి లాభంలో గురువు వక్ర దృష్టి ఉండడం వల్ల సమాజంలో గుర్తింపును తెచ్చుకోవడం, గతంలో వీరితో విభేదించినటువంటి వ్యక్తులు కానీ, సన్నిహితులు కానీ తిరిగి వీరి చెంతకు చేరడం, ఈ రకంగా మంచి స్నేహ సంబంధాలు ఏర్పడడం, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ మిథున రాశి వారికి అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో దుబారా ఖర్చులు, కుటుంబంలో కొన్ని విషయాల్లో నిరాశను వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తప్పనిసరి ప్రయాణాలు చేసి వీరు అలసటకు, శ్రమకు గురి కావాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలకు కానీ, లేకపోతే అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలకు కానీ తావు కూడా కనిపిస్తుంది. ఈ కారణం చేత 2024 అక్టోబర్ మాసంలో మిథున రాశి వారు తప్పనిసరిగా నిత్య గణపతి ఆరాధన చేయడం, గణపతికి గరికమాలను సమర్పించడం, అలాగే ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుకోవడం, సూర్య భగవానికి నమస్కరించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల
మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2024 అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. అక్టోబర్ 17 వరకు కూడా తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి గారి విషయంలో కూడా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. తర్వాత అక్టోబర్ 10 తర్వాత వ్యాపారాభివృద్ధి బాగా జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి పనులన్నీ కూడా వీరికి అనుకూలంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెలంతా కూడా శుక్రుని యొక్క అనుకూలత వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని కూడా సాధించుకోగలుగుతారు. అలాగే కేతువు కూడా వీరికి అనుకూలంగా ఉండడం చేత వీరు తీర్థయాత్రలు చేయడం, భగవంతుని ఆశీస్సులు అందుకోవడం, జన సహకారంతో నిరాడంబరంగానే వీరు మంచి అభివృద్ధిని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి కుజగ్రహము సానుకూలంగా లేకపోవడం చేత వాహన సమస్యలు కానీ, అధికారుల యొక్కతో మాట్లాడేటప్పుడు ఏదైనా అభిప్రాయ భేదాలకు కానీ, కలహాలకు కానీ అవకాశం కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలు కానీ, లేకపోతే తండ్రి గారికి అనారోగ్య సమస్యలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కారణాల చేత ఈ కర్కాటక రాశి వారు 2024 అక్టోబర్ మాసానికి గాను నిత్యం దుర్గా ఆరాధన చేయడం, దుర్గాదేవికి కుంకుమ పూజ లాంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, ఈశ్వరాభిషేకం చేయడం, 1 కేజీ కందిపప్పు పేదవారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2024 అక్టోబర్ నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి అక్టోబర్ నెల 17 తర్వాత ఈ సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి అనుకూలంగా ఉండడం చేత ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, లేక నూతన ఉద్యోగ అవకాశాలు కానీ వీరికి పుష్కలంగా కనిపిస్తుంది. అలాగే అక్టోబర్ 20 వరకు కూడా వీరికి భూవాహన లాభాలు కానీ, అనగా భూములు కొనుగోలు వల్ల కానీ, అమ్మకాల వల్ల కానీ, అలాగే వాహన సౌఖ్యం కానీ పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని కూడా వీరు అందుకోగలుగుతారు. వీరి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో కూడా శుభపరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, సృజన సహకారం, కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని వీరు చవిచూసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, పోటీ ప్రపంచంలో విజయాలు అందుకోవడానికి సానుకూల పరిస్థితులు ఈ సింహరాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి. అయితే కొన్ని బ్యాంకు విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ చేతికి రాకుండా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. దుబారా ఆలోచన వల్ల విదేశీ వ్యవహారాలు సైతం కొద్దిగా ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఈ కారణం చేత ఈ సింహరాశి వారు నిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే కనకదుర్గాదేవిని దర్శించుకోండి. అమ్మవారికి పూజాది కార్యక్రమాలను నిర్వర్తించండి. నిత్యం గణపతి ఆలయానికి వెళ్తూ 1 కేజీ మినుములు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2024 అక్టోబర్ నెలలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి ఈ నెలంతా కూడా భూముల వల్ల అనుకూల వాతావరణం, అనగా భూములు కొనుగోలు వల్ల కానీ, భూములు అమ్మకం వల్ల కానీ, అలాగే వాహన సౌఖ్యం కానీ, లేకపోతే ఇతరత్ర రుణ సదుపాయం కానీ, లేకపోతే ఆకస్మికంగా అధికంగా ఆదాయాన్ని కానీ పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకు విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ సానుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. అయితే స్థానచలనాలు, అధికారులతో మాట పట్టింపులు వచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో జన సహకార లోపం బాగా కనిపిస్తోంది. అనారోగ్య లక్షణాలు రావడానికి అవకాశం ఉంది. మీ ఆలోచనలు కొన్ని సమస్యగా మారుతున్నాయి. సంతానం విషయంలో కూడా మీరు ప్రతికూల ఫలితాలని చవిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఆశించినవి కొన్ని నిరాశని కలిగించే విధంగా ఈ మాసంలో మీరు సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కన్యారాశి వారు ప్రతినిత్యం గణపతి ఆరాధన చేస్తూ గణపతికి గరికమాలను సమర్పించడం, అలాగే ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం, దక్షిణామూర్తిని దర్శించుకోవడం, అలాగే శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 2024 అక్టోబర్ నెలలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ నెల 17 తర్వాత అధికారుల అండదండలతో ప్రభుత్వం నుంచి కానీ, లేక ప్రభుత్వ అధికారుల నుంచి కానీ, వారి సహాయం వల్ల కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు అభివృద్ధిని పొందగలుగుతారు. అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. ఈ అక్టోబర్ నెల 20 తర్వాత భూములు కొనుగోలు వల్ల కానీ, భూములు అమ్మకం వల్ల కానీ మీరు అధికమైనటువంటి లాభాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది. జన సంబంధాలు పెరగడం, ఒక రకమైనటువంటి సమాజంలో గుర్తింపు మీకు సంతోషాన్ని కలిగించే విధంగా ఈ మాసమంతా కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది.
స్త్రీజన సహకారం వల్ల కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. సంతోషకర పరిస్థితులను మీరు చవిచూస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల పరిచయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక విషయాలు కానీ బ్యాంకు విషయాలు కానీ వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో అధికంగా ఖర్చులు చేసి తద్వారా మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. తీర్థయాత్రలకు దైవ సంబంధమైనటువంటి దర్శనాలకు అధికంగా ఖర్చులు శ్రమను మీరు చవి చూడాల్సి ఉంటుంది. తప్పనిసరిగా తులారాశి వారు ఈ అక్టోబర్ నెల మాసంలో నిత్యం గణపతి ఆరాధన చేయడం, గణేశాష్టకం చదువుకోవడం, ఈశ్వరునికి అభిషేకం కానీ ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ కానీ నిర్వర్తించడం, వెంకటేశ్వర స్వామిని దర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2024 అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ మాసంలో అధికంగా శుభ ఫలితాలు పొందడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. చాలా గ్రహాలు అనుకూలంగా వీరికి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్టోబర్ నెల 17 వరకు కూడా అధికారుల యొక్క అండదండలతో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ పనులన్నీ కూడా సజావుగా జరిగేటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు, మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు ఈ మాసంలో పొందగలుగుతారు. స్త్రీజన సహకారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, కుటుంబ సభ్యులంతా కూడా ఆనందకరంగా మీరు ఉన్నటువంటి వాతావరణం ఈ నెలలో కనిపిస్తుంది. జన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ నెలలో మీరు పూర్తి చేస్తారు. అలాగే పూజలు, భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా లభించడం వల్ల మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు, అభిప్రాయ భేదాలు, అలాగే మీ ఆలోచనలు కాస్త చిరాకును కలిగించే విధంగా ఈ మాసంలో అప్పుడప్పుడు మీకు సమస్యలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ గురుస్వాములను దర్శించుకొని వారి ఆశీస్సులు పొందండి. అలాగే కనక దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలను నిర్వర్తించండి. ఎర్రటి పండ్లను గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ గురువులకు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 2024 అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుసు రాశి వారికి ఈ నెలంతా కూడా ప్రభుత్వం నుంచి ఆదాయం కానీ అధికారుల నుంచి సహాయం కానీ లేకపోతే ఆర్థికపరమైనటువంటి అవసరాలంతా కూడా సానుకూలంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలంతా కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధిని వీరు పొందగలుగుతారు. అలాగే వీరి మాటకు విలువ పెరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మరి కొన్ని సందర్భాల్లో భూ వాహనాల వల్ల మీరు ఏవైనా ప్రతికూల ఫలితాలని చవి చూడాల్సి ఉంటుంది. కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఈ మాసంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే దుబారా ఖర్చులు మిమ్మల్ని కుటుంబపరంగా ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తోంది. నిత్యం దుర్గా ఆరాధన చేస్తూ దుర్గాదేవిని దర్శించుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈశ్వరాభిషేకం చేయడం వల్ల 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2024 అక్టోబర్ నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ అక్టోబర్ నెల 17 తర్వాత నూతన ఉద్యోగాలు రావడం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడం కానీ ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, లాభాలని అందుకునే పరిస్థితి ఈ మకర రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. అలాగే అక్టోబర్ నెల 20 వరకు భూవాహన లాభాలు కానీ వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ రుణ సదుపాయం కానీ అందుకునే వాతావరణం కనిపిస్తుంది. అక్టోబర్ నెల 10 తరువాత వ్యాపార అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి అనుకూల వాతావరణాన్ని మీరు చవి చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అక్టోబర్ 13 తర్వాత శుక్రుడి యొక్క సానుకూలత వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. సంతోషకర వాతావరణాన్ని కానీ శుభవార్తలు అందుకోవడం కానీ లేక విందు వినోదాల్లో పాల్గొని మీరు సంతోషించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాహువు సానుకూలంగా ఉండడం చేత విదేశీ వ్యవహారాలు కానీ లేకపోతే నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకునే పరిస్థితి మీకు ఈ మాసంలో కనిపిస్తుంది. మరి కుటుంబంలో దుబారా ఖర్చులు, కొన్ని పనులు వాయిదా పడడం, అలాగే కొన్ని విషయాల్లో మీరు నిరాశని ఎదుర్కొనే పరిస్థితి కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ మకర రాశి వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. గురువారం రోజు సిద్ధి సాయినాథుని దర్శించుకొని స్వామివారిని నమస్కరించుకోండి. నిత్య గణపతి ఆరాధన చేయండి. 1 కేజీ శనగలు గురువారం రోజు గురు ఆలయాల్లో పనిచేసే పురోహితులకు కానీ గురువులకు కానీ దానం చేయండి. మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. 2024 అక్టోబర్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఈ అక్టోబర్లో కనిపిస్తుంది. 20 తర్వాత అనగా అక్టోబర్ నెల 20 తర్వాత ఈ కుంభరాశి వారికి భూములు కొనుగోలు వల్ల కానీ భూములు అమ్మకం వల్ల కానీ లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా
సానుకూల వాతావరణాన్ని అనగా అభివృద్ధి పదవులో ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రావాల్సిన ఆదాయం చేతికి అందుకోకొని ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే ఈ నెలంతా కూడా బ్యాంకు విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగానే ఉంటాయి. ఆ రకంగా మీరు ఆర్థిక అభివృద్ధిని ఆర్థిక స్వాలంబనం పొందగలుగుతారు. సృజన సహకారం, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, సంతోషకర వాతావరణం, కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలో కొన్ని ఈ మాసంలో కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని పనులు వాయిదా పడడం, దుబారా ఆలోచనల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, అనారోగ్య సమస్యలు, ఆటంకాలు కూడా ఈ మాసంలో మీరు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కుంభరాశి వారు నిత్యం గణపతి ఆరాధన చేస్తూ ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, సూర్యాష్టకాన్ని నిత్యం చదువుకోండి. అలాగే శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2024 అక్టోబర్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా వీరు ఆర్థికపరమైనటువంటి అనుకూల వాతావరణాన్ని, రావాల్సిన ఆదాయాన్ని చేతికందే దిశగా ఈ నెలంతా కూడా ఉంటుంది. అలాగే మీ మాటకు విలువ పెరగడం, స్థిరాస్తికి సంబంధించినటువంటి శుభవార్తలు అందుకోగలుగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సృజన సహకారం, ఆకస్మిక ఆదాయం, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు, పరిశ్రమల్లో పనిచేసే వారికి అధిక ఆదాయం అందుకునే వాతావరణం కూడా ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఉంటుంది. అయితే ఆశించిన కొన్ని పనులు నిరాశను కలిగిస్తాయి. అధికారులతో అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తోంది. భూవాహనాలు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అనగా ఇబ్బందికర సమస్యల్ని ఎదుర్కోక తప్పదనిపిస్తోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ మీనరాశి వారు నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుకోండి. అలాగే అవకాశాన్ని బట్టి రాహుకేతు పూజలను నిర్వర్తించుకోవడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు.